వాల్తేర్ వీరయ్యతో పూనకాలు లోడింగ్ చేసిన బాబీ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలానే నాగశౌర్య గారి ఫ్యాన్స్కి, ఈ సినిమా వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఈవెంట్కి నేను మెయిన్గా రావడానికి ఇక్కడ ప్రధాన కారణం వివేక్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు, మా ప్రొడ్యూసర్స్ వాళ్ళు. మనకి ఇండస్ట్రీలో మనకి ఎలాంటి ఆనందం వచ్చినా చాలామంది ఉంటారు షేర్ చేసుకోవడానికి, కానీ కష్టం వచ్చినప్పుడు చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతారు, మనం తక్కువ మందికి చెప్తాం. అలాంటి వాళ్ళల్లో ఓ 5 మెంబర్స్ ఉంటే కనుక దాంట్లో ఫస్ట్ పొజిషన్లో వివేక్ గారు ఉంటారు. వివేక్ గారు లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ప్రతి వచ్చే కష్టం సుఖం అన్నీ ఆయన షేర్ చేసుకుంటుంటాను. ప్రతిసారి అర్ధరాత్రి అయినా సరే నాకంటూ ఉంటారు వాళ్ళు. అలానే విశ్వప్రసాద్ గారు, వాళ్ళు చేస్తున్న సినిమాలు చిన్న పెద్ద కాదు, ఒక గూఢాచారి కావచ్చు, ఇప్పుడు పలానా అబ్బాయి పలానా అమ్మాయి కావచ్చు, రేపు రాబోతున్న పవర్ స్టార్ గారి సినిమా కావచ్చు, అలానే ప్రభాస్ గారి సినిమా అవ్వచ్చు. సో చాలా సాలిడ్ సినిమాలతో, చాలా సాలిడ్ పిల్లర్స్తో వాళ్ళు కొన్ని సంవత్సరాలు వీళ్ళ పేర్లు మనం వినబోతున్నాం. అలాంటి బ్యానర్ ఇది. సో అలానే నాగశౌర్య గారి గురించి చెప్పాలి. వాళ్ళ మదరు మా ఫ్యామిలీకి బాగా క్లోజు. నా ప్రతి సినిమాకి రిలీజ్ రోజు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంటే శౌర్య గారితో పాటు వాళ్ళ మదరు ఫాదరు కూడా సినిమా కోసమే బతుకుతున్న కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి మనకి. అలా వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి టోటల్ ఫ్యామిలీకి సినిమానే. శౌర్య, నీ కట్అవుట్, నీ కంటెంట్, నీ స్క్రీన్ ప్రెజెన్సు ఎప్పుడు పడిద్దో తెలియదు, కానీ మా సినిమా సాలిడ్ కట్అవుట్ మీది. ఓపిక్గా, పేషెన్స్గా మంచి సినిమాలు చేసుకుంటూ కంటెంట్ని నమ్ముకుంటూ వెళ్తున్నాం. ఈ జర్నీ త్వరలోనే ఇంకా స్పీడ్ ఎక్కిద్దని కాన్ఫిడెంట్గా నమ్ముతూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అలానే అవసరాలు శ్రీనివాస్ గారు, ఊహలు గుసగుసలాడే సినిమా నాకు ఇష్టమైన సినిమా. అది వెరీ క్లాస్ టచ్ ఉంటుంది, ఆడియో చాలా బాగుంటుంది. సో దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా దానికంటే మంచి క్లాసిక్ అవుతుందని అందరినీ, ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి డబ్బులతో పాటు ఈ సినిమాలో చేసిన వాళ్ళందరికీ మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. అలానే మాలవిక నాయర్, ఇందాకే మా రవి గారితో, మా ప్రొడ్యూసర్ మైత్రి రవి గారితో అంటున్నాను, అమ్మాయి కళ్ళు చూడండి సార్, పోస్టర్లోనే చాలా డెప్త్ ఉన్నాయి, డైలాగ్ లేకుండానే కన్వే చేస్తున్నాయని. సో అంత బాగా ఉంది అమ్మాయి. మిగతా కళ్యాణ్ మాలిక్ గారు, మీ ఆడియో ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం సార్. అయితే దగ్గర నుంచి ఎన్నో క్లాసిక్ సాంగ్స్ ఇచ్చారు, మళ్ళీ దీనికి కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చినాయని అందరు చెప్తున్నారు. మిగతా టీం అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకెవరైనా సుమ గారు, నా ప్రతి ఈవెంట్లో నేను మా వాల్తేర్ వీరయ్య కానీ ఏదైనా థ్యాంక్స్ చెప్పేసి దిగి వెళ్ళిపోతుంటాను. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సుమక్క అండ్ శ్రేయా శ్రీనివాస్ గారికి, అలానే పిఆర్ఓస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వదిలేస్తే మీరు స్పాన్సర్స్కి కూడా చెప్పేలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. థ్యాంక్ యూ.